ఉండుండి ఒక్కసారి ఆ హృదయ సరోవరంలో ఉన్నటువంటి స్వామిని ఎక్కడికి నగ్నమైపోతుందో పాప ఆయన ఒకసారి భగవదారాధన కూడా భగవదారాధన చేస్తున్నానని విసుగులు వచ్చింది సార్. అంటే ఆరాధన పూర్తి చేయాలి ఇందాక చెప్పిన స్థితి పూజ ముగిసేది సార్. పాప ఎవరో వచ్చి పక్కాశ్రమాలని వచ్చి మళ్ళీ సోమవారం ఉండిపోయారు చెప్పి ఆయన కాస్త మళ్ళీ అయ్యా లేండి ఏంటి ఉదయం కూర్చున్నా సాయంకాలం భోజనం చేయలేదు అవన్నీ ఏమి ఉండుకున్నట్టుగా ఏమీ లేదు. సాయంకాలం ఏర్పాటు చేసుకున్నారా ఏమిటి అనేది వాళ్ళు ఎక్కువ లేదు మళ్ళీ సాయంకాలం అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఆరాధన ఆయనకి ఆరాధన మధ్యలో ఆగిపోయింది కాదు నిజమైన ఆరాధన అది అర్థమైందా. అందువల్ల ఈ విధంగా భరతుడు కాస్త భగవత్ సేవా తత్పరుడై ఉన్నాడు. నల్లటి జింక చర్మాన్ని ధరించాడు. ఇవన్నీ ఋషి యొక్క లక్షణాలు. జింకని చంపి చర్మం ధరించకూడదు. ఎక్కడైనా అది చచ్చిపడంలో కానీ చర్మం తెచ్చుకుని శుద్ధి చేసుకుని ధరించవచ్చు. అంటే వస్త్రం ధరిస్తే వస్త్రం యొక్క దార యొక్క లక్షణాలు మనకు వస్తాయి మళ్ళీ. అందువల్ల వాళ్ళ తపస్సులో ఉన్నారు కనుక ఆ తీవ్రత వాళ్ళలో ఆ దేహంలో వచ్చినప్పుడు దాన్ని ఆ టెంపరేచర్ని మేనేజ్ చేయడానికి ఈ జింక చర్మానికి శక్తులు కావాలనుకున్నాడు పులి చర్మం ధరిస్తారు. అంటే ఏవైనా మంత్రసిద్ధులు ఏమైనా కావాలని పులి చర్మం. అలాంటి మంత్రసిద్ధులు కాదు భగవత్ సిద్ధే కావాలనుకుంటున్న వాళ్ళు ఎందుకంటే తపస్సు చేస్తున్న లోపల నుంచి ఒక రకమైనటువంటి వేడి పుడుతుంది. ఆ వేడికి ఈ బట్టలు లాభం లేదు. అప్పుడు పుట్టిన దేహం మళ్ళీ మన దేహం మన జ్ఞాపకం రాకూడదు. అందువల్ల ఆ టెంపరేచర్ మేనేజ్ చేయాలంటే జింక చర్మానికి అది కూడా కృష్ణ జింక చర్మం దానికి శక్తి అందుకు ధరిస్తారు మనం. ఇంకా చర్మం కట్టుకున్నాం అనుకోండి ఇంక ఈ వస్త్రం అయితే పంచి సరిగా కట్టారా చీర సరిగా కట్టారా బాగుంటుంది. చర్మం అనుకోండి ఎంత దొరుకుతుంది. ఎప్పుడైతే చర్మం కట్టినట్టు వాళ్ళు చూసామో ఇంకా వాళ్ళ మీద మనకి భౌతికమైన దృష్టి ఉండదు, గౌరవ దృష్టి ఉంటుంది. రమణ మహర్షి గారు చూసిన తర్వాత ఏమంటే గోచి అలా సర్దుకోండి అలా సర్దుకోండి రమణ చెప్పాడు ఇప్పుడు దాకా చెప్పరు. ఎందుకంటే ఋషి అక్కడ ఋషి కాబట్టి గోచి కట్టాడు. అంటే గోచి కట్టిన వాళ్ళకి ఋషులు కాదు మళ్ళీ అది వేరే సంగతి. కాబట్టి గోచి సరిగా సర్దండి అంటే మామూలు అడిగి చీర సరిగా సర్దండి లేదంటే ప్యాంట్ సరిగా వేయండి ఇలా చెప్తాం. ఎందుకంటే వాళ్ళ భౌతిక దృష్టి అక్కడ ఋషి అదే దృష్టి కనుక ఎప్పుడైతే జింక చర్మం కట్టారో వీళ్ళకి ఒక విషయం జ్ఞాపకంలో ఉంటుంది మనం తపస్సు అనే పని మీద ఉన్నామని. అందుకు సూచన బొట్టు పెట్టడం ఒకటి వస్త్రధారణ ఒకటి ఇవన్నీ కూడా మనకి మనం ఏ పనిలో ఉన్నాయో మనకి జ్ఞాపకం చేస్తాయి. మనం ఏంటో అవసరాలు వదలదు ఏం చేయాలి ఏం చెబుతారు కదా. 3 పూట్ల స్నానం చేస్తున్నాడేమో జుట్టు కాస్త జడలు కట్టి ఎర్రగా అయిపోయింది అంటే ఏమీ రాయలేదని అర్థం అది అర్థమైంది. దానికి గాడ్రేజ్ దొరుకుంటుంది ఆయనకి. గాడ్రేజ్ పోయింది ఇప్పుడు మార్కెట్లోకి ఇంకోటి వచ్చింది కదా రకరకాలు. అందువల్ల జడలు కాస్త కట్టించేది అది కూడా రుచి రుచి. రాముడు కూడా అడవులోకి వెళ్తున్నప్పుడు జుట్టు అంతా కలిపి వచ్చి తీసుకొచ్చి మర్రి చెట్టు పాలు తీసుకుని రమ్మని లక్ష్మణుడు మర్రి చెట్టు పాలతో గోబ్రంగా మొత్తం రాసి 3 వేసాడు. మళ్ళీ ఆ 3 14 ఏళ్ల తర్వాత ఇప్పటి మళ్ళీ ఇంకా అడవపోయిన రోజు సవరించుకోవడం తలంటు స్నానాలు అయిపోయింది. మరి అంటే ఎంత తగ్గితే అంత మంచిది దేహం సంబంధం. కొన్ని మినిమం ఎలాగో ఉంటుంది. ఇద్దరు కలిపి జడ్డ కట్టిస్తారు. మళ్ళీ అట్ని తిరిగి వచ్చిన తర్వాత 4 కలిపి గుండు గీయించారు. అప్పుడు రాముడు పట్టాభిషేకం చేసే ముందు గుండు గీయించుకున్నాడు. ఇది ఎవరో కూడా సినిమాలో చూపించరు, నాటకాలు ఉంటుంది. మంచి జుత్తు కిరీటం చూపిస్తారు తప్పది. వాల్మీకి రామాయణం అలా లేదు. గుండు గీయించుకున్నది. ఎందుకంటే గుండు గీయించుకుంటే ఆ జుత్తు యొక్క అయిపోయింది ఆ జీవితం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భోగమయ్యే జీవితం చక్రవర్తి జీవితం కనుక అప్పుడు మళ్ళీ గుండు గీయించుకుని ఆయన కాస్త అభిషేక జలాలతో మొత్తం ఇన్ని సముద్ర జలాలు మొత్తం మనం తీసుకొచ్చాడు మొత్తాన్ని కలిపి వీటికి అభిషేకింపబడి అప్పుడు చక్రవర్తి పదవి. కానీ మనకు మాత్రం ఫోటోలో కావచ్చు ఇంకోసారి కావచ్చు రాముడు జుత్తు ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది పట్టాభిషేక సమయంలో పశ్చాపత్రం అది శాస్త్ర విరుద్ధం కదా. అందువల్ల గుండు గీయబట్టి సినిమా హీరో కూడా ఒప్పుకోడు కదా. ఇప్పుడు వాళ్ళు అదే పవన్ బాబు గారు రాముడిని పెట్టామనుకోండి గుండుతో ఉండాలంటే ఆయన ఒప్పుకోలేదు. అదో ఇది కూడా వెనకాల చూస్తుంది అబద్ధం. అది 100% అబద్ధం. అంటే వాల్మీకి రామాయణం విరుద్ధం కదా. అందువల్ల జుట్టు కాస్త ఎర్రగా అయిపోయింది. ఎర్రటి లేక సూర్యకిరణాలు ఆకాశంలో ఉన్నాయా ఈయనగా తల మీద ఉన్నాయా అని అనిపిస్తుంది. అంటే లోపల జ్ఞాన తేజస్సు వచ్చేస్తుంది. అక్కడ చూస్తే భౌతికమైన తేజస్సు. ఈయన గారు జ్ఞాన తేజస్సు దాంట్లో ఈ కిరణాలు పైకిలా విరజిమ్ముతున్నాయి. ఈయన గారి దగ్గర నుంచి ఆ దశలో ఉన్నవాడు కాస్త ఉదయం సూర్యుడికి సంబంధించిన ఋగ్వేద మంత్రాలతో ఆ మహానుభావుని కాస్త అంటే ఈయన గారు అధ్యయనిస్తుంటే సూర్యుడే ప్రత్యక్షంగా వచ్చి స్వీకరించేవాడు. ఈయన తేజస్సు చూసి ఆయన ఆశ్చర్యపోయి ఈయన అర్ఘ్యం విడిచిపెడుతుంటే వచ్చి ఆ కింద చేసి పెట్టేవాడు. అంటే ప్రత్యక్షంగా దేవతలను కూడా రాబట్టుకున్నటువంటి ఒక దైవ తేజస్సు. ఇది మహాత్ముడు. అటువంటి వాడిని ప్రకృతి పడగొట్టింది. ఇంకొంతకాలం
ఈ దేహంలో కొనసాగితే ఇంకొంతకాలం ఈ దేహంలో కొనసాగితే జీవన్ముక్తావస్థ పొందబోతాడా అన్నట్టుగా ఉన్నటువంటి దశలో దిక్కుమాలు లేడు పడగొట్టింది. ఏమిటో చూద్దాం. ఒకనొక నాటి భరతుడు కాస్తారు. గండకీ నదీ జలాల్లో రోజు భక్తులు స్నానం చేస్తూ సంధ్యావందనాది కర్మలు కాస్తారు. నిత్య నైమిత్తిక కర్మలు వీటిని కాస్త ముగించుకుని ఓంకారం జపిస్తూ ఆవుమంది ఎక్కువ టైం అక్కడ ఉన్నాడు ఆయన. సుమారు 3 గంటల కాలం నదీ తీరంలో కూర్చుంటాడు. అంటే ఇంటికి స్పృహ పోతుంది ఆ మంత్ర జపంలో ఉండగా. 3 గంటల కాలం కూర్చుంది ఆ ఒడ్డున. ఇలా కూర్చుండిపోయే సమయంలో తత్ర తదా రాజన్ హరిణీ పిపాతయా జలాశయాభ్యాసం ఏకైవ ఉపజగామ. అదే సమయంలో ఒక జింక చాలా దాహంతో కాస్త అది నీరు తాగడం కోసం ఒంటరిగా నదీ తీరంలో పోయింది. అది గర్భిణి, చూలుతో ఉంది. అంటే తల్లి పిల్లకపోతే అది చూలుతో ఉంది. ఇంకా అది నీరు తాగుతుంటే ఆ సమయంలోనే ఆ సమీప ప్రాంతంలోంచి ఒక సింహగర్జన వినిపిస్తుంది. ఒక భయంకరమైన సింహగర్జన. లేడి మామూలుగానే చుట్టూ ఏ ప్రమాదం లేకపోయినా నిరంతరం భయపడుతుంటుంది. దాని చూపులు స్థిరంగా ఉండవు. ఇదే మనసు లేడితో పోలుస్తారు. మనసు కదలికలాగవు, లేడికి చూపులు తగ్గవు. అలా దానికి భయం ఎక్కువ. దానికి సరే ఎలాగో నిరంతరం భయం ప్రాణది. దీనితోడు సింహగర్జన వినిపించింది. ఆ సింహం ఎందుకు అరిచిందో, మరి దేనికి సరిచిందో, ఇంకో దాని పని అరిచిందో, లేదా అరవకుండా దీన్ని వినిపించిందో కదా. ఇక మనకు కూడా ఇంటి ముందు కోటర్ రాగానే కోటర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆయన వచ్చేయడమో డబ్బులు పడి వచ్చేయడమో మొత్తం ఏం రాడాయన మనకు ఏడు తీసినట్టు, పక్క వాళ్ళకి ఏడు తీస్తారు, మనకు ఏడు తీసినట్టు. అదే ధ్యాసలో ఉంటే అదే సినార్థం. దీనికి అలా వినిపించింది. మరి ఆ వినిపించింది మరి ఈయన ప్రారంభానికో దాని ప్రారంభానికి మొత్తం మీద లేదా సింహగర్జన వినిపించగానే తయా పేపీయమాన ఉదకే తావదేవా విదూరేణ నదతో మృగపతేరున్నాదో లోక భయంకర ఉదపత. అసలే భయం ప్రాణి, దానికి విపరీతం భయం పొందిందా. సహజంగా భయ స్వభావం. దాంతో ఈ జింక జాతి లక్షణాన్ని అనుసరించి ఏం చేసిందంటే అటు ఇటు కూడా మొదటి నుంచే అటు ఇటు బిత్తరగా చూస్తుంది. సరే ఎప్పుడైతే ఇంక సింహగర్జన కాస్త వెళ్తే నువ్వు భయాన్ని వేరే చెప్పాలా, వెంటనే విపరీతమైన భయాన్ని గురైంది. ఒక వ్యాకుల పాటు నీళ్లు తాగలేదు. ఇప్పుడు దాని ఆత్మరక్షణలో పడింది. వెంటనే ఏం చేయాలి, దప్పికి చేరలేదు. పాపం దృష్టి చంచలంగా ఉంది. వెంటనే ఒక చిన్న పాయలా ఉంటుంది. అది ఇటు నుంచి అటుపక్క ఒక గంటే ప్రయత్నం. అంటే ఇటుపక్క పరిగణం కాదు, ఈ చివరి నుంచి ఒక్కసారి అవడం ఎగిరే ప్రయత్నం చేస్తుంది. ఈ ఎగిరే ప్రయత్నంలో ఉండగా దాని గర్భంలో ఉన్నటువంటి, అంటే తర్వాత ఎప్పుడు భవిష్యత్తులో పుట్టబోయే పిల్ల అది కాస్త స్రవం అయిపోయింది. అంటే గర్భస్రావం అయింది. ఎప్పుడు ఈ జాగ్రత్త పట్టుకుంటాం. ఇది మనుషుల విషయంలో కూడా జరుగుతుంది. జాగ్రత్త కూడా చాలా సభలో చెప్పారు. చాలా సభలో చెప్పారు. ఆయన నిడదవోలులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు ఏలూరు నుంచి నిడదవోలు వస్తున్నారు. ఆయన ఏలూరులో పుట్టారు. ట్రైన్లో ఉండగా ఒక ఆవిడ గర్భిణి ట్రైన్ ఎక్కింది. సరే ఆవిడ కాస్త విపరీతమైన గర్భప్రసవం కాస్త అప్పుడే రాబోయే వాతావరణం. ఆ టాయిలెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ ఆ టాయిలెట్ బేసిన్లోంచి పిల్లవాడు అడుగు పడిపోయాడు. పట్టాల మీద పడిపోయాడు. వెంటనే ఆవిడ కాస్త వచ్చి నానా గోళ పెట్టగానే ట్రైన్ ఆపారు. ఆ వెనక్కి పరిగెత్తిన వాళ్ళు జగన్ కోటేశ్వర గారు కూడా ఉన్నారు. అది గొప్ప. ఏమో పిల్లడు బతుకుతాడో లేదో వెనక నుంచి ఇంకో ట్రైన్ వస్తే ట్రైన్ చాలా దూరం వస్తుంది. ఇది బయటకు రావాలి, విషయం చెప్పాలి, ట్రైన్ లాగాలి. వెంటనే ఆపారు. ఆపి వెనక్కి పరిగెడితే ఈ లోపు ఆ పిల్లవాడిని ఆవిడ ట్రాక్ మ్యాన్ ఉంటాడు, వాడు తీశాడు పక్కన. బతికే యోగం ఉంటే ఎక్కడైనా బతుకుతాం. పోయే యోగం ఉంటే ఇళ్లలో ఉన్న కోసం. ఇదే మాట హిరణ్యకశిపులు వారు చెప్తారు. ధనం నీదైతే ఎన్ఈడి జంక్షన్లో పడిస్తున్నా ఎవడో చూడదు. ధనం ఎవడదో అయితే లాకర్లో పెట్టినా పడుతుంది. అంటే మీకు సులభంగా చెప్పారు. హిరణ్యకశిపుడు ఇంకోలా చెప్పారు. వీధిలో ఉన్నా సరే ఎవడో చూడదాని వైపు మళ్ళీ మనం వెళ్ళి చూసినాక అవును అక్కడ ఉంటుంది. ఇంకా దాస్తాం బీరవల్లో ఓసారి పడుకుంటాడు. మెడలో వేస్తాం ఎవడో స్కూటర్ వేస్తే పడుకుంటాడు. వాడికి వేరే షాపింగ్ అవసరం లేదు. ఓ 4 రోజులు ఆగిపోతుంది. మనకి ఏం మిగిలితే ఇవన్నీ పూర్తిపోతాయి. అది నష్టం. అందువల్ల ఈ ప్రపంచంలో ఎవరి కోసం ఏం దాస్తున్నామో తెలియదు. దాస్తున్నవన్నీ మనకే అనుకుంటే పెద్ద అజ్ఞానం, మూర్ఖత్వం అంటారు నా భాషలో. దాస్తాం లేదా దాచకుండా ఉండలేదంటే మన లక్షణం. అది దాస్తాం, ఎవరికో దాస్తాం. ఆ పిల్ల బతికింది అంతే. వెనక్కి వెళ్ళారు ఎంతమంది, మళ్ళీ దేవుడు ఆ ట్రైన్ వస్తా స్టార్ట్ అయిందని సాగంటే వారి అనుభవం. సో అది మొత్తం మీద ఈ తల్లి లేడు కాస్త గెలవగానే పిల్ల కాస్త ఒక్కసారి గర్భంలో జరిగింది. నా భయం
భయం వల్ల రకరకాల ప్రమాదాలు అవుతాయి. భయం వల్ల విరోచనాలు అవ్వడం, భయం వల్ల కాస్త వాంతులు, రకరకాల జ్వరం పెరిగిపోవడం, విపరీతమైన భయం. దానితోటి ఇంకా ఆ టెన్షన్ భరించలేకపోవడంలో వెంటనే ఆ నీళ్లలో పడిపోయింది ఈ పిల్లలేంటి. అది చూసేది మహానుభావుడు. నీటి ప్రవాహంలో కాస్త పడిపోగానే గర్భ స్రోతసి నిపపాత, యోని నిర్గతో గర్భ స్రోతసి నిపపాత. ఒక్కసారి పడిపోయింది. వెంటనే అది కాస్త మళ్ళీ పిల్ల ఏమైందో వెనక్కి చూసుకునే స్థితిలో లేదు. ఎందుకంటే సింహం కలిసిన భయం. అది కాదు. అంటే ఈయన కాదు దారి మళ్లించడానిగా ప్రసవం అయింది. ఈ ప్రపంచంలో ఎవరి కోసం, ఎవరు మోక్షాన్ని ఆపడానికి ఎవరు పిల్లల్ని అంటారో తెలియదు. అది మనకు అన్వయించుకోవాల్సిందే. వాళ్ళందరూ కదిలించారు, వాళ్ళ గురించి వెంగబడక్కర్లేదు. ఇది నిన్న మూల కథ కాదు, యుగాల నాటి కథ. వాళ్ళందరూ మోక్షం ముందు ఈయన కాదు, ఇంకో 2 జన్మల్లో మోక్షం ముందడు కాదు. ఇప్పుడు భయపడాల్సింది మనం, వెంగపడాల్సింది మనం, ఆలోచించుకోవాల్సింది మనం. మొత్తం మీద ఇది ఒక్కసారి ఎగిరికంతే కానీ గర్భపాతం అయిపోయింది. చాలా వ్యాకుల పాటు పొందింది, అలా అడవిలో పారిపోయింది. మొత్తం మీద బహుశా అంతకుముందు దాని గుంపు నుండి వేరుపడిపోయింది. ఇవన్నీ గుంపుగా ఉంటాయి, లేదని సింగిల్గా ఉండవు. నెలలుగా ఓ 10, 15, 20. ఎందుకంటే ఏమైనా ఒకవేళ సింహం ఏదో మీద వచ్చి పడినా ఇంకో దారిని పడుతుంది, మన సంగతి వదిలేస్తుందేమో అని చెప్పి మన భావాలే వాళ్ళ దగ్గర. ఇది ఏదైతే మనిషి ఏంటంటే ఏదైతే మన భావాలు కదా. అందరికీ కావస్తుందేమో, నాకు రాదేమో అని మనం ఎలా అనుకుంటామో అది కూడా అంతే. ఇంకో లేని పడకుండా నేను ఏదో పారిపోవచ్చు కదా అని ఒక 20-30 గ్రూప్ కింద ఉంటాయి. సో గుంపు నుండి వేరుపడిపోయింది. మొత్తం మీద ఈ విధంగా ఇంకా అదేం చేయాలి, దాన్ని సెక్యూర్ ప్లేస్ చూసుకోవాలి కనుక ఆ తొందరలో ఏం చేసిందంటే అది ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయి పాపం దానికి ఈ భయం కొద్దీ ఒకటి పిల్లలు జారిపిస్తుంది, రెండోది భయం కొద్దీ దానికి ఒక హార్ట్ స్ట్రోక్లు అనేది చెప్పిపోయింది. అంటే విపరీతమైన భయం పొందిందేమో, దాని కాస్త ప్రాణం ఒక కొండ గుహలో ప్రాణం కాస్త విడిచింది. తల్లి లేదు. సరే మొత్తం ఈ తల్లిని కోల్పోయిన ఈ జింక ఫోన్ ఉందే, ఈ పిల్ల దగ్గర రండి, ఇది కాస్త నదిలో కొట్టుకుపోతుంది ప్రవాహంలో. అప్పుడు భర్త ఇంకక్కడతో ఈయన గారు సాధన అయిపోయింది. చూద్దాం ఏంటంటే వెంటనే ఆ రాజర్షి, ఎందుకంటే రాజు ప్రజల యొక్క క్షేమాన్ని చూడాలి, ఒక లక్షణం ఈ దగ్గర ఉంది. ఆ ఒక్క లక్షణం ఇంకా ఈ దగ్గర పోలేదు. రక్షించడు, ధరమని రక్షించాడు ఈ మహానుభావుడు. ఎందుకంటే రాజు ఎప్పుడైనా అన్నాడు వెంటనే రక్షక స్వభావం వాళ్ళ దగ్గర ఉంటుంది. అందువల్ల ఎదురుకుండా ఒక ప్రాణి కాస్త ఆ ప్రమాదం పొందుతుంటే రక్షించడం అనేటువంటిది ఒక మానవ స్వభావం కనుక అక్కడితో ఆగి ఉంటే బాగుండు. అది కొంచెం శృతి మించి 2 జన్మలు లేకపోతే చూడాలి. చేతిలో తీసుకున్నట్ట వెంటనే చేతికి అందింది అది పిల్ల కాస్త. వెంటనే బంధువులాగా దాన్ని ఆత్మీయతతో దాని ఆశ్రమాన్ని లాక్కొచ్చాడు. అక్కడెక్కడ పెట్టి రావడం ఏదో చేస్తుంటే బాగుంటుంది. దానికంటూ ఏమిటి విధానం ఉందంటే పెద్దలు 4 పెద్దలు కూర్చోబెట్టి, కాబట్టి ఇదైతే మనకి ఈ సిచ్యువేషన్లో ఇది మనకు కాస్త ఇది ఒక బంధం కదా, అన్ని బంధాలు వదులుకొచ్చిన వాళ్ళని కనుక దీన్ని ఏం చేయాలో అనే వాళ్ళందరినీ సమాలోచన చేసి దానికి ధర్మం ఉంటుంది. దొరికింది కదా అని చెప్పి పెంచమని ఏం లేదు. ఎక్కడ ఏమింది దొరికిందని ఎలా దీనికి క్షేమంగా, అలాగే దాన్ని పుల్నోట్లు పడకూడదు. మళ్ళీ ఎక్కడో దాన్ని కాస్త ఏదో క్షేమకరమైన ప్రదేశం విడిచిపెట్టి రావడం అన్నది ఒక ధర్మం కనుక ఆ ధర్మాన్ని నేను ఆలోచించలేదు. వెంటనే ఈయన గారు ఆశ్రమాన్ని పట్టుకొచ్చాడు. మొత్తం మీద ఈయన గారికి ఆ భరతుడికి ఆ లేడి పిల్ల మీద అనురాగం పెరిగిపోతుంది. భగవంతుడి మీద అనురాగం తగ్గుతూ వచ్చింది, లేడి పిల్ల మీద అనురాగం పెరుగుతుంది. అందుకే పెంపకాలు వద్దు సుమా. అది పక్షి పెంపకాలు కావచ్చు, ఇంకోటి నేను చెప్పాలా మీరు చెప్తారు. అంటే పిల్లల పెంపకాలు వద్దన్న సంబంధించమా మనవరం చెప్తాను. పిల్లల్ని పెంచడం మీ ధర్మం. మన ధర్మాన్ని మరొకటి నెత్తిని రుద్దకూడదు. పరధర్మాన్ని మనం పాటించుకోవాలి. వాడిని పెంచడం దాని సరిధర్మం, మీ ధర్మం కాదండి. మీకు ఎంతవరకు శాస్త్రం చెప్పింది అక్కడితో సరైనది. మన దాన్ని అవతలవాడికి రాయకూడదు, అవతలవాడికి మనకు రాసుకోకూడదు. అది శాస్త్రం హద్దుల్లో పెట్టింది అందరినీ. ఇంక వేరే ముచ్చట్లకి వెళ్తే జన్మని పిలుస్తుంది. నచ్చలేదు కదా, జడపరిచే నచ్చాడు. మన నచ్చనమే భాగవతం చెప్తుంది. కాబట్టి భాగవతంలో మన నచ్చినవి చెప్పండి అంటే నచ్చనమే ఉంటాయి ఇక్కడ అన్ని. ఎందుకంటే ముందు తీరుగానే ఉంటుంది, తప్పదు లోపలికి వెళ్తే రోగం పెరగడం కదా. అందువల్ల బంధించేస్తారు రూపాలతో చేష్టలతో. వాళ్ళే కృష్ణ పరమాత్మలు కాదు, ఏ రోజు మోక్షం ఇచ్చినట్టు కాదు. ఇలా మోహపడకుండా రూపానికి అలాగే ఉంటాడు, లోపల దెయ్యం చేస్తున్నా లేడు ముందుతుంది. కొంచెం ముందుకెళ్ళి లేదెదు కనుక ఆత్మీయత, దాని ఆత్మభావం ఏర్పడుతుంది. అంటే ఇదే నేనే ఇది అన్న ఇక్కడ
పరమాత్మ యందు ఉన్నటువంటి ఆత్మభావన లేడి మీద పడిపోయింది. సరే, మొత్తం మీద దాని మీద అనురాగం పెరిగిపోతుంది. దాంతో ఆ మమకారంలో కాస్త నిత్యం అన్నపానాలు సమకూరుస్తున్నాడు. దానికి తల్లి దూరం అయిపోయిందిగా, దాన్ని పోషిస్తున్నాడు. క్రూర మృగాల నుండి కూడా దాన్ని కాస్త ఒక రక్ష కలిగిస్తున్నాడు. ఆప్యాయతని దగ్గర కూర్చోబెట్టిన ఇలాగా దానికి తల రాయడం, నోళ్ళు పడుకోబెట్టడం, ఈ చేష్టలన్నీ కదులుతున్నాయి. దాంతో ఆడుకుంటున్నాడు. దాన్ని ఆడుకోవడం మనకు పైకి విడిచిపెట్టి ఏం తినేస్తుంది. దానికి ఆటపాట కావాలని ఎంటర్టైన్మెంట్. అంటే ఇంట్లోనే పిల్లల స్కూల్ ఓపెన్ చేసేదని అర్థం అది మీ భాషలో. అందువల్ల దాంతో ఆడుకుంటున్నాడు, ప్రేమతో కాస్త ఇలా సాగుతూ వస్తున్నాడు. నిరంతరం ఆయన ఇంకా లేడే సర్వస్వం అయిపోయింది. ఇంతకుముందు భగవానుడే సర్వస్వం, ఇప్పుడు లేడే సర్వస్వం. ఎందుకంటే నామరూపాలు వేరు బంధిస్తాయి. మనకి తత్వం అంటే తత్వం పూర్తిగా పట్టిన వాడికి నామరూపాల ప్రమాదం కాదు, కానీ తత్వం పట్టని దశలో మళ్ళీ నామరూపాలు కిందకి లాగాలి. నిచ్చిన పైకి తీసుకెళ్ళడం కష్టం, కిందకి లాగడం తెలుసు. పైకి లాగాలంటే మనకి మన చేతికి మరో పట్టు ఉండాలి, వాడు ఎవరు లాగాలి శక్తి ఉండాలి కదా. కిందకి లాగడం ఎంతసేపు, కిందకి లాగడానికి చిన్నపిల్లడైనా చదువు 100 కేజీల వాడిని 5 కేజీలో కింద లాగింది సులభం. అది పైకి తీసుకెళ్ళడం చాలా కష్టం, క్రియను ఉండాలి వాళ్ళ లాగా కదా. అందువల్ల ఈయన గారు లాగేది చాలా తేలికైపోయింది. ఎందుకంటే అటు ఇట్లో ఉన్నాడు కొద్దిగా. అదే అన్నాను, కొద్ది కాలం ముందుకుంటే తత్వం స్థిరపడేదేమో ఆ దశలో ఉండగా ఈ నామరూపాలు పడుతుంది. మరి అంతేనా, చిన్న లేడు అనగానే ముద్దుగా ఉంటుంది కదా. ఆ ముద్దుగా ఉండడంలో ఈయన కాస్త మరి అక్కడైనా మన మనల్ని పెంచినటువంటి లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి. లోపల ఉన్న లక్షణాలు ఇంకోవైపు తిప్పేస్తాయి. మరి అక్కడ మనల్ని పెంచుంటాడు. మరి అంతమంది మనల్ని పెంచిన తాతయ్య కదా దగ్గర వచ్చాడు మాకు. సో అక్కడ పెంపకాలు, పిల్లల పెంపకాలు, మనవల పెంపకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లోపల అక్కడెక్కడ ఉంటాయి. దానికి ఆ లక్షణానికి లేడు తోడు. లక్షణం ఉంటూ లోపల ఉంటే ఆ లక్షణాన్ని బయటకు లాగడానికి వస్తువులు ప్రపంచంలో కోట్లు ఉన్నాయి, సందేహం. తినే దృష్టి ఉండాలి, కానీ ఆ తినాలనే వాసన బయటకు లాగడానికి పదార్థాలు కోకొల్లలు ప్రపంచం. టైం దొరికినప్పుడు మొత్తం కబడ్డీ ఆడేస్తుంది. అలాగ అదేమి పెట్టి ఉంటారు టైం చూసి పెట్టేస్తుంది. ఒక్క పెళ్లికి వస్తాడు అయిపోయింది, మొత్తం అన్నీ అలవాటు అయిపోయింది. కారణం వాసన లోపల. ఈ మహాత్ముడిగా వాసనలు పూర్తిగా తొలగబోతున్న దశలో ఉన్నాడు. అసలు దివ్య స్థితే గొప్ప స్థితే కాదు అంటలేదు, కానీ ఈ లోపు ఆ దశలో ఉండగా, ఆ జంక్షన్లో ఉండగా పడగొట్టింది దిక్కుమల్లి. ఆ మాట ఆయన అన్నాడు, నేను అనట్లేదు. తర్వాత ఆయన అనుకుంటాడు, నేను కొంచెం పదం చేస్తాను. మొత్తం మీద ఇంకా దాని ధ్యాస లేడి సర్వస్వం అయిపోయింది. ధ్యాస అంటే మనసు పూర్తిగా తన అధీనంలో లేని స్థితిని ధ్యాస అంటారు. ఇప్పుడు పెళ్లి కుదిరిన తర్వాత వాడు అలా వేళలో చూస్తుంటాడు ఇంట్లో. అంటే ఏంటి అంటే వాడు ఎక్కడో ఉన్నాడని అర్థం. సరే కాఫీ తాగరా 3 సార్లు కదా 30 సార్లు వింటున్నాడు పలక. ఎందుకంటే కుదిరింది కదా. ధ్యాస ఎక్కడ ఉంటే ధ్యానం అక్కడే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో గాల్లో చూస్తుంటారు వేరే సంగతి. ఓ 4 నెలలు పోయాక గాల్లో చూడడమే మిగిలింది అంతే. ప్రస్తుతాలు మాత్రం అడుగు చూస్తుంది. సింహాసనం సంబంధం అనుకోండి, అడుగు నేను మామూలు రామ సంబంధం అంటున్నా, మీరు దేని నెలలో తెలియదు. ఆడబిడ్డగా సింహాసనం అనుకోండి, ఆ వరదలను చూస్తుంటాడు అన్నమాట. అంటే ఆ జాడ ఎక్కడ వాళ్ళు ఉన్నారు. రేపు కూడా ఇటుకం చూడాలి సముద్రం కదా. ధ్యాస మొత్తం లేడైతే ఆయన గారు కూర్చున్నా లేస్తున్నా, దేవతార్చన, ఆయన గారు నైవేద్యం మొత్తం ఇవన్నీ లేడి. ఇంకా చూడండి చేస్తూ ఎలా ఉన్నాయి ముందుకెళ్ళి కదా. దాంతో ధ్యాసలో పడిపోయాడు. నిత్యం ఆచరించే యమ నియమాలు, భగవత్ సేవా కృత్యాలు ఇవన్నీ ఒకటి ఆగిపోతూ వస్తున్నాయి. ఈయన గారు అడవికి ఎందుకు వచ్చాడు, లేడి పెంచడానికి వచ్చాడు అన్నట్టుగా ఉంది వాతావరణం కదా. చివరికి ఆయన గారు కాస్త వాటికి అన్నిటికీ స్వస్తి చెప్పాడు. అంటే లేడిని పెంచడమే, ఒక ప్రాణి రక్షించడం. ఎవరికి ప్రపంచంలో ఏ పిచ్చి ఎప్పుడు పడుతుందో తెలియదు. దానికి మళ్ళీ వేదాంతం కవర్ చేస్తాం. మళ్ళీ అది అందరూ వేదాంతం మాట్లాడేది. ఆ వేదాంతం ఎందుకు మాట్లాడతామంటే ఈ లోక వ్యామోహాలు తప్పుకోవడం. ఈయన గారికి ఏమైందంటే సేవాపరాయణత, రక్షించడం, తోటి ప్రాణిని రక్షించడం అనేటటువంటిది భగవంతుడిని పొందడం అనే దానికంటే మించింది. దాన్ని రక్షించడానికి ఈయన గారు ఇవన్నీ చెప్పారు. ఆ రక్షించేవాళ్ళు, పెంచుకునేవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదు వాడు దాని కాస్త దూరంగా పెట్టిన ఇప్పుడు దాన్ని వదిలివని చెప్పలేదు. దాని గురించి ఎందుకు మీరు కానీ అంటే అంత నెత్తికెక్కించుకుని ఒళ్ళో కొంచెం పెట్టించుకుని మొత్తం ఆయన ఏ పని మీద వచ్చాడు అంటే ఈ ప్రపంచంలో భగవాన్ చెప్పింది అదే. ఎవరు ఏ పని మీద వచ్చి ఆ పని చూసుకుని వెళ్ళండి. ఆశ్రమానికి రండి, ఇలా ఎందుకు కట్టారండి,
అలా ఎందుకు లేదండి, నువ్వు ఎందుకోసం వచ్చావో ఏడుకోసం వచ్చావు, మంచి చూడడానికి వచ్చావా ఆశ్రమం చూడడానికి వచ్చావు, వచ్చిన పని చూసుకుని వెళ్ళు. చాలా పెద్ద మాట. సో ఆయన గారు వచ్చిన పని కాస్త ఒకటి వెళ్ళిపోయింది, చివరికి లేడే భగవంతుడే కూర్చుంది. ఇంకా దాని గురించి ఈయన గారు ఆలోచన అలా ఉంది కూడా. అహో బకాయం హరిణ కుణక కృపణ. దీని మళ్ళీ దీని మీద ఆయన గారికి ఒక రకమైనటువంటి డాక్టర్ మాధవి, దీని మీద ఆయన గారికి ఒక రకమైనటువంటి ప్రేమ, ఒక జాలి. ఏం తెలిసినా ఒక తల్లిని కోల్పోయిందండి. తల్లిని కోల్పోయింది. ఈ తల్లిని కోల్పోయిందని ఈ జాలిలో మరీ నిరీక్షించుకున్నాడు ఆయన. కోల్పోతే ఏం చేస్తాడు, ఈ తండ్రి లేదు కదా కదా, ఆ ఒక్క తాకుతో ఇది రెసిపీ గురించి ఆనందం. దాని గురించి ఏమన్నాడు చూడండి. పాపం కాలవశంలో ఈ లేడి పిల్ల తన గుంపుకి బంధుమిత్రులు దూరం అయిపోయి ఏ దిక్కు లేదే నాకు శరణ వచ్చింది కదా కదా. ఎందుకంటే అది గుంపు నుండి వేరుపడిపోయింది. ఆ వేరుపడిపోయింది కాక దానికి ఇది పుట్టింది, నన్ను శరణం వచ్చింది. నిన్ను శరణ చెప్తే నువ్వు ఆల్రెడీ ఒకటి శరణాగా చేస్తున్నావు. ఆ విషయం అంటే ఈయన గారు భగవంతుడి స్థానంలో గడిపాడు. ఇప్పుడు అది కాస్త ఈయన గారిని శరణాగా అంటే కర్తవ్యాన్ని మరిపింపజేస్తుంది. ఇంకా చెప్తాడు, ఇది ఒక నన్నే తల్లి అనుకుంటుంది, తండ్రి అనుకుంటుంది, సోదరుడు అనుకుంటుంది, బంధువు అనుకుంటుంది, నేనే దీన్ని సర్వస్వం అనుకుంటుంది. అది చెప్పిందా? అది చెప్పిందా? అంటే ఒళ్ళు వచ్చి పడుతుంది అది. అంటే దాని యొక్క విపరీత చేష్టలు ఈయన గారి భాష్యం, శంకర భాష్యం కదా, భరత భాష్యం. సర్వస్వం అనుకుందట, అన్నీ నేనే అనుకుంటుందట. పాప దీనికి నేను తప్పించి ఎవరు ఉన్నారు కదా, పాప దీనికి ఆటపాట నేనే కదా. నేను అలా పూజలో కూర్చుంటే దీంతో ఎవరు ఆడతారు, ఆడకపోతే పాపం దండ పెట్టుకోదా. ఇది అయిపోయిందంటే మరి అయిపోయింది. ఆ రోజు ఏదో విష్ణు సహస్రనామం ఓసారి, అది ఎప్పుడైతే పెంపకానికి వచ్చాడో గోవింద ఓలేదు, విష్ణు ఓలేదు, సహస్రనామం లేదు. ఇది వీడి పాలపేట వేడి నీళ్ళలో పెట్టడం, పొయ్యి మీద పెట్టడం, అది తినడం, సీసా వేడి నీళ్ళు పోతూ ఉండడం, పాలు పడుతుంది చేసింది. పాలపేట రోజు 3 సార్లు పొయ్యి మీద పెట్టా గెలుతుంది పాపం. కర్మలు కర్మలు కర్మ, ఏ కర్మ ఎలా లాగుతుందో అర్థం కాదు. నన్ను తప్ప మరి ఎవరిని తెలియదే పాపం. అది పుట్టిన తర్వాత నన్నే చూస్తుంది. దీనికి ఎవరున్నారు ప్రపంచంలో? దానికి నాపై ఉన్నటువంటి విశ్వాసం చాలా కారణం. ఈయన గారే భగవంతుడి మీద విశ్వాసం కాస్త గోవిందా వేపింది. అది నన్ను ఎంతో నమ్ముకుంది. ఇప్పుడు నన్ను ఏం చేసినా పాపం దానికి ఏమంది కదా, నేను మంచివాడిని కాబట్టి సరిపోయింది. నేను ఎంత నమ్ముకుందో కదా. అయినా శరణాగతుల్ని ఉపేక్షించడం చాలా దోషము. శరణాగతి చేసింది, దాన్ని కాకుండా పక్కన పెట్టేస్తే చాలా తప్పు కదా, అది ఉపేక్షించకూడదు. కనుక నా మీద ఆధారపడిన జింక పిల్ల మీద నేను ఏమాత్రం నిరాదరణ చేయకూడదు. దీన్ని పోషించాలి, ఆదుకోవాలి, ప్రేమతో బుజ్జగించడం నా కర్తవ్యం. మనం ఎంతగా ఆత్మస్థానంలో ఉండే ప్రయత్నం చేసినా దేహం లాగేస్తుంది, సందేహము లేదు. లాగిస్తుంది దేశం కాదు. ఈయన గారు మళ్ళీ భరతుడి దగ్గరకు వచ్చాడు. మళ్ళీ ఆ రాజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజుగా ఉన్నప్పుడు అవన్నీ కర్తవ్యం. శరణాగతి చేసిన వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి ఆపదని కాపాడాలి. అక్కడ లక్షణం అది. ఆ లక్షణం ఇప్పుడు వచ్చింది. ఏ ఆశ్రమంలో ఉండే వాళ్ళ లక్షణం ఆశ్రమానికి ఉండాలి, కానీ ఆశ్రమం దాటి వెళ్ళబడుతున్నా. ఆయన గారు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు అది కర్తవ్యం. అది అక్కడ ఉన్నప్పుడు శరణాగతి చేసిన వాళ్ళు రక్షించబోతే పాపం. ఇప్పుడు వచ్చింది వానప్రస్థ వృత్తి. వానప్రస్థ వృత్తిలో ఉన్నప్పుడు ఇక్కడ శరణాగతులు, రక్షకాలు వీటికి సంబంధం లేదు. అది ఎంతవరకు అంతవరకు పక్కన పెట్టింది. కానీ ఈయన గారు ఉన్న పని మర్చిపోయాడు, మళ్ళీ వెనక్కి. అంటే వెనకున్న అలవాట్లు, వెనక ఏర్పడిన స్వభావం మనిషిని ముందుకు వెళ్ళడం నేర్చుకోడు. భగవద్గీతలో చాలా కొటేషన్స్ ఉన్నాయి దీని సంబంధం. అది స్వభావం దృఢంగా ఉంది. ఆ రోజుకి అది గొప్పది. ఈ రోజుకు ధర్మరాజు పాత్ర వేస్తే ధర్మరాజు మాటలు మాట్లాడాలి, దుర్యోధన పాత్ర వేస్తే ఎదురు మాట్లాడాలి. అది కూడా నేనే వేసే కదా అని చెప్పి ఒక పాత్రలో ఇంకో పాత్ర మాట్లాడితే చాలా ప్రమాదం కదా. గృహస్థ వానప్రస్థ అయ్యాడు.